గారు, గౌరవనీయులు సురేష్ నాయుడు గారు, రాష్ట్ర కార్యనిర్వాహక గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. లా మరియు మైనార్టీ వెల్ఫేర్ మంత్రివర్యులు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. మీరంతా కళాదాన ధ్వనులతో స్వాగతం పలకాలి. తర్వాత మన గౌరవనీయులు ప్రొద్దుటూరు శాసనసభ్యులు శ్రీ నందాల వందనారెడ్డి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. కాంప్లెక్స్ గురించి చెప్పాను. ఉపడాస్తున్నాయి ఈ రకమైన ఎట్లా కాపాడదామో ఈయన బాధ్యత కాపాడుకునే బాధ్యత. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు మరి ప్రభుత్వ ప్రజలకు, మిత్రులకు, శ్రేయులకు, మనకి విశేష పేరు పేరు అందరి పేరు చెప్పలేము కానీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఖురాన్ తిలావత్ ద్వారా ప్రారంభించాలి. మౌలానా మంజూర్ గారు వచ్చి తిలావత్ ఖురాన్ పారాయణం చేసినగా కోరుచున్నాం. السلام عليكم ورحمة الله وبركاته. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. وإذ تقول للذي أنعم الله عليه وأنعمت عليه وأمسك عليك زوجك واتق الله وتخفي في نفسك ما الله مبديه وتخشى الناس والله أحق أن تخشى. فلما قضى زيد منها وترا زوجناكها لكي لا يكون على المؤمنين حرج في أزواج أدعيائهم إذا قضوا منهن وترا وكان أمر الله مفعولا. ما كان على النبي من حرج فيما فرض الله له سنة الله في الذين خلوا من قبل وكان أمر الله قدرا مقدورا. الذين يبلغون رسالات الله ويخشونه ولا يخشون أحدا إلا الله وكفى بالله حسيبا. ما كان محمد أبا أحد من رجالكم ولكن رسول الله وخاتم النبيين وكان الله بكل شيء عليما. صدق الله العظيم. हमारा पत्रिका नासिर अहमद గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. తర్వాత నాతో ముల్లా రియాజుద్దీన్ సాబ్ గారిని స్టేజ్ మీదకి రావాల్సింది.
अस्सलामु अलैकुम रहमतुल्लाहि व बरकातुहू। इन्नल्लाह व मलाइकतहू यसल्लूना अलन नबी या अय्युहल्लज़ीना आमनू सल्लु अलैहि व सल्लिमू तस्लीमा। अल्लाहुम्मा सल्लि अला सय्यिदिना शफीना करीमना हबीबना मौलाना मुहम्मदिन व अला आलि सय्यिदिना मौलाना मुहम्मदिन व बारिक वसल्लिम। सलातन अस्सलामु अलैका या सय्यदी या हबीबी या रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम। जिनका जिक्र होता है है जिनको अपने आका से याद उनको करते हैं, उनको याद उनको करते हैं। हर जगह बयानों में जिनका जिक्र होता है, उनके नाम पर मुस्लिम जानिसार करते हैं, उनके नाम पर मुस्लिम जानिसार करते हैं। वो दरूद पढ़ता है आप पर नमाजों में, जिनका जिक्र होता है। आपकी हिदायत से मिल गई हमें मंजिल, पा लिया सिला हमने अपने घर मकानों में, जिनका जिक्र होता है। नाज है बड़ा हमदम मुस्तफा की सुन्नत पर, नाज है बड़ा हमदम मुस्तफा की सुन्नत पर। हर घड़ी मैं डूबा हूँ आपके ख्यालों में, जिनका जिक्र होता है। अर्श आसमानों में। ఈనాటి ముఖ్య అతిథులు, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రులు, గౌరవనీయులు ఫారూక్ గారికి నా నమస్కారాలు, అస్సలాము అలైకుం. తర్వాత
మన పొద్దుటూరు పట్టణ ప్రజలు ఎమ్మెల్యే పదవికి ఎవరైనా అర్హత ఉంది పొద్దుటూరు పట్టణానికి అంటే కేవలం పెద్ద అని మరొకసారి ఆయన్ని ఎమ్మెల్యేగా గెలిపించుకొని ఈ సభలో ఆయన కూర్చొని ఉన్నారు. గౌరవనీయులు పెద్దలు నంద్యాల వరదారెడ్డి గారికి నా హృదయపూర్వక వందనాలు. అలాగే ఈ స్టేజ్ మీద పెద్దలు గౌరవనీయులు మాజీ మున్సిపల్ చైర్మన్ రాష్ట్ర టీడీపీ కార్యదర్శి మన బిఎస్ ముత్యాల గారికి నా అభినందనలు. అలాగే ఈ స్టేజ్ మీద ఆసీనులైన పెద్దలు మా తండ్రి కాలంలో అప్పుడు అందరూ వీరంతా ఈ పెద్దవారంతా అప్పుడు చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ అయ్యేవారు. పెద్దలు మా అంజుమన్ ప్రెసిడెంట్ గారు, మాజీ అధ్యక్షులు వకీల్ దాదాపీర్ గారు, ఈనాయతుల్లా గారు మరియు ఇక్కడ కూర్చున్న నా మిత్రులు అమరనాథ్ అధ్యక్షులు ఇతర పెద్దలందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలుసుకుంటారు. తర్వాత పెద్దయిన వరదారెడ్డి గారు మా తండ్రి గారికి 17 ఏళ్ల పాటు పట్టణ అధ్యక్ష పదవి కట్టబెట్టి మా కుటుంబానికి పెద్ద గౌరవం ఇచ్చారు. తర్వాత నాకు జిల్లా అధ్యక్ష బోర్డు అధ్యక్ష పదవి కట్టబెట్టి ఒక అవకాశం ఇచ్చారు. దేవుని వల్ల నా యొక్క అధ్యక్ష పదవి నేను చాలా సంపూర్ణంగా చాలా వరకు ఆస్తులని సంరక్షించడానికి ప్రయత్నం చేశాను. ఈ సందర్భంగా ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తుంటూ ఇకపై కూడా ఎటువంటి అవకాశం ఇచ్చినా నేను ఏ అవకాశం నిర్వహించగలుగుతానని అందరి సమక్షంలో తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు, నమస్కారం. మరొక గారికి అలాగే ప్రతిటూరు శాసనసభ్యులైనటువంటి ప్రవృత్తులు గారికి అలాగే మిత్రుడు కుటుంబ సభ్యులతో సమానమైనటువంటి ఈఎస్ ముక్తార్ గారికి వేదిక పైన అన్ని కమిటీ పెద్దలకు మైనార్టీ పెద్దలకు ఇక్కడ విచ్చేసినటువంటి సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మైనార్టీ నాయకులందరూ కలిసి తరఫున మన ఎమ్మెల్యేకి ఫరూక్ గారిని ఇక్కడ సన్మానానికి ఆహ్వానించాలని వారి ఎత్తున మైనార్టీ సోదరులంతా హాజరై వారిని సన్మానించడం మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానానికి పిలిచినందుకు కమిటీ వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మంత్రివర్యులకు ఎమ్మెల్యే గారికి మైనార్టీ సోదరులు ఇంకా వెనుకబడి ఉన్నారు. గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ ప్రభుత్వం ఏమీ లేదు. అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా మైనార్టీలకు మినిస్టర్ పదవి లేదు. కాబట్టి ఇప్పుడైనా మన పక్క జిల్లా వాడు మంత్రివర్యులు మైనార్టీ మంత్రివర్యులు అయినారు. కాబట్టి ఫరూక్ గారికి నేను వినించేది ఏమంటే మైనార్టీ సోదరులకు కానీ కంపెనీలకు కానీ మసీదులకు కానీ ఇక్కడ రాయలసీమలో ఎన్నుకొని ఉన్నారు. ఉత్తర కోస్తాలో ఎవరు లేరు. ఉండేదంతా ఇక్కడ రాయలసీమలోనే. కాబట్టి మీరు ఒక రాయలసీమ మైనార్టీ సోదరులు ఎక్కువగా ఎక్కడ ఉన్నారో దృష్టి పెట్టి ఇక్కడ అభివృద్ధి చేసే విధంగా మీరు వయసు మీద పడుతుంది. కాబట్టి ఇప్పుడైనా దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మైనార్టీ సోదరులకు అందరికీ సహాయం చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన నాకు అన్ని కమిటీకి రెడ్డి గారు, ముఖ్యార్ గారు, ఇతర మైనార్టీ సోదరులందరికీ కూడా అధ్యక్షులు ఇక్కడ విచ్చేసిన సోదరులందరికీ కూడా అలాగే పెద్దలందరికీ నమస్కారం. కేవలం 2 నిమిషాలు ముగిస్తాను, ఎందుకంటే కాలం తీసుకోండి. కాబట్టి నిజంగా ఈరోజు మన మంత్రి ఫరూక్ గారికి ఒక మంచి సన్మానం ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే వారు నిజంగా ఈ సన్మానానికి అర్హులు కూడా. ఎందుకంటే పార్టీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆయన పార్టీలో ఉంటూ పార్టీ పట్ల ఎంతో విశ్వాసంగా, నాయకుడి పట్ల ఎంతో విశ్వాసంగా ఉంటూ అనేక సార్లు మంత్రివర్గం నిజంగా అర్హులు.
వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. తర్వాత ఇటీవల నేను మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి సుబ్లి గారి నేతృత్వంలో నడిచే సంస్థ ముఖ్య సలహాదారుగా ఉన్నాను కాబట్టి ఇటీవల విజయవాడలో ఒక సమావేశానికి హాజరు జరిగింది. అందులో ఫరూక్ గారు కూడా వచ్చారు. నిజంగా ఒక గంట సేపు ఫరూక్ గారు ప్రసంగించారు. గంట సేపు పార్టీ ప్రస్థానం ఎప్పుడైతే 1982 నుంచి ఎప్పుడైతే ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి పార్టీ ప్రారంభమైందో అప్పటి నుంచి వారు మొత్తం చరిత్రతో చెప్పారు. చాలా ఆశ్చర్యం వారి సేవలు, వారి యొక్క చరిత్ర. నిజంగా వారికి అర్హులు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తర్వాత పెద్దలు 6 సార్లు ఎమ్మెల్యేగా అయినటువంటి వరదారెడ్డి గారు, వారు కూడా ఈ సన్మానానికి ఖచ్చితంగా అర్హులు. నిజంగా ఎలక్షన్లు జరిగే టైంలో ఇంకా అప్పటికి పోలింగ్ జరగలేదు. నేను పొద్దుటూరుకు వచ్చినప్పుడు నిజంగా ఆశ్చర్యం వేసింది ఏంటంటే వైసీపీ వాళ్ళు కూడా ఆయన గురించి చెడ్డగా చెప్పలేదు. వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలు కూడా ఆయన గురించి చెడ్డగా చెప్పలేదు. అంత మంచి పేరు ఉంది ఆయన పొద్దుటూరులో. వారికి నాకు శుభాకాంక్షలు. తర్వాత మన ప్రొద్దుటూరు సీనియర్ మైనార్టీ నాయకులు ముఖ్తార్ గారు, నిజంగా వారి గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. కడప జిల్లాలోనే చాలా సీనియర్ మోస్ట్ మైనార్టీ నాయకులు. చాలా కష్టపడ్డారు ఈసారి ఎలక్షన్లలో. ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొన్నారు. ఇంతవరకు ఎన్నో కేసులు ఎదుర్కొన్నారు. ఎన్నో జీవితంలో ఒడిదుడుకులు చూశారు. కానీ ఈసారి మాత్రం మంచి రోజులు వచ్చాయని చెప్పి నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా వారికి ఒక సముచిత స్థానం లభిస్తుందని నేనైతే ఆకాంక్షిస్తున్నాను, దువా చేస్తున్నాను. ఇంకా వారికి మంచి స్థానం లభించాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఎవరైతే కష్టపడ్డారో కార్యకర్తలు ప్రతి ఒక్కరికి కూడా మేలు జరగాలని చెప్పేసి మంచి స్థానం లభించాలని కోరుకుంటున్నాను. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రజలు నా ప్రజలు నా ప్రజలు అని చెప్పేసి కాస్త పార్టీని నిర్లక్ష్యం చేశారు. ఈసారి మాత్రం ఆయన పార్టీ ప్లస్ ప్రభుత్వం ప్రజలు రెండింటి సమతుకంగా 1995 సీఎం గా పనిచేయాలంటే ఆయన చెప్తున్నారు. కాబట్టి ఈసారి కార్యకర్తలందరికీ కూడా మంచి సముచిత స్థానం లభిస్తుందని కోరుతున్నాను. లభిస్తుందనే ఆశ కూడా వ్యక్తం చేస్తున్నాను. ఒక్కపోతే ఒక్కటే ఉద్దేశం చెప్తాను నేను. ఇటీవల మా పెద్దలు చెప్పారు, లక్కోడు సంబంధించిన సవరణ బిల్లు ఏదైతే వివాదాస్పదం ఏదైతే ఉందో నిజంగా జాయింట్ పార్లమెంటరీ కమిటీకి వెళ్ళడం కూడా చంద్రబాబు నాయుడు గారి కృషి, తర్వాత ఫరూక్ గారి కృషి. ఎప్పుడైతే పార్లమెంట్ బిల్లు ప్రవేశపెట్టారో అప్పటికి ముస్లిం మైనార్టీల నుంచి తీవ్ర వ్యతిరేకత రాలేదు. బిల్లు పెట్టిన తర్వాత వ్యతిరేకత రావడంతో మన మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు సుబ్లి గారు, ఫరూక్ గారు, తర్వాత సీఎం గారి దగ్గరికి వెళ్ళి దీని తీవ్రత ఎలా ఉందని చెప్పేసి, దీని ప్రతికూల ప్రభావం ఎలా పడుతుందని ఆలోచించి వెంటనే వారు కల్పించుకొని చెప్పడంతో అది జేపీసీకి వెళ్ళింది. నాకు తెలిసి జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పోయిందంటే అది ఖచ్చితంగా 2-3 ఏళ్ళు పక్కన పడిపోతుంది. నాకు తెలిసినంత దాదాపు మూలాలు పడినట్టే ఆ బిల్లు. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒకటే హామీ ఇచ్చారు, ముస్లింలకు మేము ఎప్పుడూ అండగా ఉంటామని చెప్పేసి ఒక హామీ ఇచ్చారు. ఎలక్షన్ల ముందు కూడా ఇచ్చారు, ఎలక్షన్ల తర్వాత కూడా ఇచ్చారు. కాబట్టి ముస్లింల ప్రయోజనాలకు విఘాతం కలిగించే ఎటువంటి కార్యక్రమం కూడా ఆయన ఒప్పుకోరు, ఆయన అంగీకరించరు. కాకపోతే పొత్తులో భాగంగా రాష్ట్రానికి నిధులు రావాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి కాబట్టి కొన్ని విషయాలు రాజీ పడక తప్పదు. మైనార్టీ విషయంలో మాత్రం ఆయన ఎప్పుడు రాజీ పడరు. ఇది మనమందరం గుర్తుంచుకోవాలి. సో నేను ఒకటే విషయం చెప్తున్నాను, ఈ ప్రభుత్వంలో మైనార్టీలకు మేలు జరుగుతుందని నేను భావిస్తున్నాను. గత ప్రభుత్వాన్ని మనం చూసాం 5 ఏళ్లలో. ఇదే సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన అనేక పిల్లలకు ముస్లింలతో భారీ ఎత్తున ఓట్లు వేయించిన కూడా వాళ్ళు అన్ని పిల్లలకు పంపించారు. కనీసం మనం మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరే కానీ దానికి అడ్డు చెప్పలేదు. ఇది మనం చూసాం. కానీ ఈసారి అలా జరగదు. పూర్తి నమ్మకం ఉంది. మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి ఒక స్వచ్ఛంద సంస్థ అయినప్పటికీ కూడా మేము ఓపెన్ గా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఎందుకు ఇచ్చామంటే గత 5 ఏళ్లలో మైనార్టీలకు తీవ్రంగా అన్యాయం జరిగిందని ఈ అరాచక ప్రభుత్వం పోవాలనే ఉద్దేశంతో ఓపెన్ గా ఇచ్చాం. సో ఈ విషయాన్ని అందరూ దృష్టిలో ఉంచుకునేసి ఇప్పుడున్న ప్రభుత్వ పెద్దలకు, ముఖ్యమంత్రి గారికి, ఎమ్మెల్యేలకు, మంత్రులందరికీ అండగా నిలుస్తారని చెప్పేసి నేను కోరుతూ మరొకసారి ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యార్ గారికి ఒక మంచి స్థానం లభించాలని సదా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చివరిలో మా మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి తరఫున కొంతమంది ప్రతినిధులు వచ్చున్నారు.
మంత్రి గారికి సన్మానించడానికి ఒక్క 2 నిమిషాలు. मुझे ज़रा साबिका मुस्लिम चेयरमैन इम्तियाज साहब ప్రజలు పెద్దలు గౌరవనీయులు నంద్యాల వరదరాజరెడ్డి గారు, నాది నంద్యాలే. ఆ నంద్యాల వరదరాజరెడ్డి గారికి మరి వయస్సులో వారికి నాకు సన్నిహితం. వారికి మా ఉండే శాసనసభ్యులు, సీనియర్ మోస్ట్ శాసనసభ్యులు, పెద్దలు గౌరవనీయులు అన్న నంద్యాల వరదరాజరెడ్డి గారు. అనుకోలేదు 40 సంవత్సరాల తర్వాత మనం కలుస్తామని. మన భగవంతుడు ఆ చరిత్ర రాసి పెట్టాడు. ఆయనకు నాకు చాలా సంతోషం. మీ అందరి ఆశీస్సులు, మీ అందరి ఆప్యాయత, మీ అందరి అభిమానం, మీ అందరి తోడ్పాటు ఉండడం వల్లే నేను కానీ ఆయన కానీ ఇంతవరకు రాజకీయాల్లో ఉండడానికి అవకాశం కలిగింది. అంటే వారి నిజాయితీ పరుడు కాబట్టి ఎక్కడ కూడా గొడవలు సృష్టించడు. ప్రజా సంక్షేమే, ప్రజా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాన్ని ఆయన చేసే కార్యక్రమం కాబట్టి నిత్య ప్రజలు ఉండి ప్రజాసేవతో దృక్పథంతో ఈరోజు వారిని ప్రజలు ఎన్నుకోవడం జరిగింది. వారి మనోభావాన్ని గుర్తించి మీరందరూ ఆయన ఎన్నుకునేందుకు మీకు అందరికీ శిరస్సు వచ్చి నమస్కారం చేస్తా ఉన్నాను. చాలా సంతోషం. చాలా మంది అధ్యక్షులు పెద్దలు ఇక్కడ ఉన్నారు. సురేష్ గారు, నాయుడు గారు ఉన్నారు, ప్రసాద్ ఉన్నాడు, అంజుమనే కొనసా ఇస్లామియా మన బొబ్బూడి తిరుమల దస్తగిరి గారు, చాలా మంది ఉన్నారు. ఈ పట్టణంతో చాలా సంబంధాలు ఉన్నాయి. చాలా సంబంధాలు ఉన్నాయి. ముక్తార్ గారికి అన్ని విషయాలు తెలుసు. ఆవిడ పేరు ఇక్కడికి వచ్చేసే ప్రతి ముస్లిం సోదరులందరికీ నా హృదయపూర్వక సలాము తెలియజేసుకుంటాను. తెలుగు సంస్కరణ చాలా విషయాలు ఉన్నాయి. ఒబ్బోడు గురించి నేను చెప్పాను ఇందాక. ఒబ్బోడు కన్నా ముందు నేను దాదాపు రాజకీయాలు 40 సంవత్సరాలు అయింది. ఈ భారతదేశంలో ఒబ్బోడుకు నాకు సంబంధం ఎవరికి లేదు. నేను 20 సంవత్సరాలు ఒబ్బోడు మంత్రిగానే ఉన్నా. దాని పుట్టుపూర్వకాలన్నీ నాకు బాగా తెలుసు. సంబంధాలు ఉన్నాయి. ఎక్కడో రెవెన్యూ ఉండే ఒబ్బోడు తీసుకొచ్చి సంస్థగా తీసుకొచ్చి ముస్లింలు కలిపారు. ఎవరు రెవెన్యూ మిషన్ కంట్రోల్ ఉండేది. ఉర్దూ అకాడమీ మన దగ్గర లేదు చెప్పానండి. ఉర్దూ అకాడమీ స్కూల్ ఎడ్యుకేషన్ ఉండేది. అది పాపం ఉర్దూ మీద అభిమానంతో బాగారెడ్డి, రామచంద్ర రెడ్డి వారు ఏర్పాటు చేశారు ఉర్దూ అకాడమీ. మనోరేమో ఏర్పాటు చేయలే. 1978లో బాగారెడ్డి గారు ఆయన కాంగ్రెస్ మంత్రిగా చేశారు, కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ చేశారు. ఆయన ఉర్దూ భాష నేను కాదు మీరు కాదు ఆయన మాట్లాడితే మనకు అర్థం కాదు. కొద్ది ఫస్ట్ జమాన్ బాధ తెలుసు. అలాంటి వ్యక్తి ఉర్దూ అకాడమీ ఉర్దూ అకాడమీ స్థాపించాడు ఆయన. మన మహానుభావుడు ఎన్టీ రామారావు 1925 మంత్రి అయిన తర్వాత మన వరదరాజరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. అప్పుడు మైనార్టీల స్థితిగతులు కూడా ఆలోచించి ఈ దేశంలో అంతడుగురు పడ్డవారు, మొట్టమొదటివారు హరిజన తర్వాత అంతకంటే నీచగా బతుకుతున్న వారు ముస్లిం సోదరులు. వారు చేసే వృత్తి ఉంది. మోటార్ మెకానికల్, పుల్ల పెట్టాడు, పండ్లు అమ్ముకునేటోడు, మార్కెట్ ఫీజు ఉండేటోడు, ఇంకా కూరగాయల జీవనం గడుపుతా ఉన్నారు. ఎక్కడితే కానీ ఎక్కడితే శ్రామికులు, కష్టజీవులు మనమంతా. వారికి ఏదైనా ఆర్థికంగా మన పరిపుష్టి పెంచితే కానీ బాగుపడని చెప్పి ఎన్టీ రామారావు గారు ఆ రోజు 1980లో మైనార్టీలకు ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ఆ ఫైనాన్స్ కార్పొరేషన్ ఈ రోజు ఇంతవరకు వచ్చింది. తర్వాత ఉర్దూ చదువుకునే పిల్లలకు ఎస్ఎస్ఎస్ స్కూల్ ఏర్పాటు. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత గ్రూప్స్ బస్ చేసి ఆ స్కూల్ ఏర్పాటు చేశారు. ఆ రోజుల్లో చాలా మంది జ్ఞాపకం ఉండొచ్చు. 1985-86లో ఆయన గృహ వసతి అంటే రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేశారు. అక్కడ అన్ని రకాల సదుపాయాలు కలిగించి, భోజనం మంచి సదుపాయం ఇచ్చి, మంచి తర్పించేసి పిల్లలకు మంచి చదివేయాలని చెప్పి అప్పుడు నేను క్యాబినెట్ నుండి పెట్టడానికి అడిగా. మా పిల్లలు పెడితే బాగుంటుంది సార్ అని పెట్టేద్దామని చెప్పాం. మొట్టమొదటిసారిగా కర్నూలు, నిజామాబాద్, అదే కుటుంబం ఏర్పాటు చేశాం. అది తర్వాత కొన్ని పెరిగినాయి. గర్ల్స్కి అని చెప్పి, బాయ్స్కి అని చెప్పి అన్ని రకాలుగా పెరిగాయి. దీనికి ఫౌండేషన్ వేసిన వాళ్ళని గుర్తించాలి. ఎన్టీ రామారావు గారు ఫౌండేషన్ వేశారు. ఇప్పుడు శాంతి భద్రతల గురించి మాట్లాడారు. శాంతి భద్రతల గురించి హైదరాబాద్ ఎప్పుడు శాంతి భద్రతలు బాగున్నాయి. గుజరాత్ తర్వాత భారతదేశంలో రికార్డు చూసుకుంటే హైదరాబాద్లో ఎక్కువ దగ్గర మస్తాలు జరిగాయి. ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత కదా కంట్రోల్ చేసింది.
దాని ఇంటర్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత కంట్రోల్ చేశారు కాబట్టి ఈరోజు హైదరాబాద్ అంత అభివృద్ధి చెందింది. లేకపోతే ఇప్పుడు హైదరాబాద్ దగ్గర ఎప్పుడు శుక్రవారం వచ్చిందంటే భయం. ఈ రెండు వర్గాల వాళ్ళు కొట్టుకునే వాళ్ళు రాజకీయాలు చేత అయితే అందులో స్టేట్స్ చేత అవుతారు, దొంగ చేత అవుతారు, దొంగదాలు చేత అవుతారు. ఇప్పుడు బంగ్లాదేశ్ లో ఇంకొకరు దొంగ ఇంకొకరికి జరిగిందని ఆ రకంగా దొంగదాలు చేరిపోతారు. అలాంటి హైదరాబాద్ ఈరోజు తీసుకున్న 40 లక్షల జనాభా ఉండే హైదరాబాద్ 1,10 లక్షలు అయిందంటే ఎట్లయింది? అన్ని అన్నం తెలుసు, అన్ని పల్లెటూళ్ళే చుట్టుపక్కల. నేను అప్పుడు మంత్రి ఉన్నాయి, ఎక్కడున్నాయి బ్యాంకు కానీ గచ్చిపోయి కానీ ఇవన్నీ ఉన్నాయి. ఏడన్నా నాగూరు గీగూరు ఎక్కడ చేసాయి? ఇప్పుడు ఆశ్చర్యపోతారు. దుబాయ్ ఉన్నాము, ఎక్కడున్నాము కొట్టలు పోయాడు చూస్తే. కోకపేట కానీ గండిపేట ఎక్కడున్నాయా? ఎక్కడో గండిపేట చెరువున్నాయి. నేను మున్సిపల్ మంత్రిగా ఫైల్ తీసుకుంటే అడవి కూర్చుంటా ఉంది. అంత బిజీగా ఉంటే కాబట్టి జనం అంతా ఒత్తిడి ఉంటుంది. ట్రాన్స్ఫర్లకు గడిపేట చెరువు దగ్గర గెస్ట్ హౌస్ కూర్చుంటే ఇప్పుడు ఆ గడిపేట సిటీలో వచ్చిపోయింది. కోకాపేట గడిపేట అభివృద్ధి కారణం ఎవరు అనేది కదా పరిపాలన విధానం తెలిసిన వాడు కావాలా. అట్లాంటి వాడు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 1990లో మంది ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన రిఫార్మ్స్ తీసుకొచ్చాడు. రిఫార్మ్స్ తీసుకొచ్చాడు, మహానుభావుడు తీసుకొచ్చాడు. సోషియో ఎకనామిక్ రిఫార్మ్స్ చేసిన తర్వాత దేశం అభివృద్ధి చెంది, లేకపోతే బంగారు కాబట్టి ఆ దేశాన్ని వెళ్ళారు. అటువంటి ప్రైవేట్ పీపీ చేసిన తర్వాత ఇప్పుడు దేశంతో కూడా అభివృద్ధి లభించింది. దాని గురించి మనం మాట్లాడగలం. ఈ జగన్మోహన్ రెడ్డి గారు అదే చెప్పారు, మీ జిల్లా ముఖ్యమంత్రి కదా, సరే మనం బాగోగులు చూద్దాం. ఇక్కడ హజ్ హౌస్ ఉంది. హజ్ హౌస్ నేనే ఓపెన్ చేసేప్పుడు 1900 తమ్ముడు చెప్పినట్టు ఆ రోజుల్లో 2014 నుంచి 2010 వరకు ఎవరు గెలిచారు ముస్లింలు. గెలిచకపోతే మనం ఎమ్మెల్సీ చేసి నన్ను చైర్మన్ చేసింది చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు చైర్మన్ చేసిన తర్వాత మన అక్కడ మన మంత్రి అయ్యమన్నా, నేను ఆరోగ్య శాఖ మంత్రి అయ్యా. మళ్ళీ ఈ కూడా నాతో పాటు ఉన్నాయి. అప్పుడు నేనే వచ్చి హజ్ హౌస్ ఇనాగ్రేట్ చేసి ఓపెన్ చేశాను. నేను ఆ రోజు ప్రశ్నించి ఎందుకు హజ్ హౌస్ పెట్టానని చెప్పి. హజ్ హౌస్ పోవాలంటే విజయవాడ పోవాలా, కడప పోవాలంటే జనగల్ మీద బెంగళూరు, లేకపోతే చెన్నై పోతారు. హైదరాబాద్ అక్కడ రాయలసీమ కొంతమంది అనంతపురం బయటకు వెళ్ళిపోతారు. కరువు తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోతారు. మనకి ఎక్కడ సౌకర్యము, ఎక్కడ ఏర్పాటు చేయాలా, దాన్ని గురించి ఆలోచించి విజయవాడలో హజ్ హౌస్ కట్టే బాగుంది అన్నారు. కానీ అనుకోకుండా మీరు కోరిక మేరకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీరు కడప జిల్లా ఎమ్మెల్యేల మీద మీరు అడిగినారు కాబట్టి కడప జిల్లాలో హజ్ హౌస్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఏమైంది దాని పరిస్థితి అని అంటాడు, 10 కోట్లు ఏదైనా పెట్టి దాన్ని అభివృద్ధి చేయండి. 15 కోట్లు పెట్టి అభివృద్ధి చేస్తాం. 25 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను, నేనే ఓపెన్ చేశాను. మీ ముఖ్యమంత్రి ఎందుకు చేయలేకపోయినారు జగన్మోహన్ రెడ్డి? మీరు ఎందుకు అడగలేకపోయినారు? మీ బాధ్యత కాదా, మీ కర్తవ్యం కాదా? మంత్రి ఇద్దరు ఏంటి ఉన్నారు కదా, ఉప ముఖ్యమంత్రి ఇక్కడ వాడే, ఉప ముఖ్యమంత్రి ఉదయ్ కరిపాకు, ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు? మీరు ఎవరైనా అడిగినారా అని చెప్పినట్టు ఎవరితో ఎమ్మెల్యేతో మాట్లాడినాడా? ఎవరైనా ఎంపీలతో సంప్రదించాడా? అయ్యా ఈ బీదలకు వాళ్ళ కోసం కట్టాము హజ్ హౌస్ అని చెప్పి. హైదరాబాద్ హజ్ హౌస్ నేను కట్టించా. ఎట్లా కట్టించామా హైదరాబాద్ లో? నేను విశాఖపట్నంలో డబ్బులు తీసుకొచ్చి హైదరాబాద్ లో కట్టించా. విశాఖపట్నం డబ్బులు ఉంటే 10 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇక్కడ కట్టా. దాని చరిత్ర చెప్పాలని చాలా ఉంది. ఆ రకంగా ఇప్పుడు ఒక్కోడు ఆస్తులు ఉన్నాయి. ఒక్కోడు ఆస్తులు మరి మీరు గుర్తించాలి. ఇప్పుడు బిల్లు పెట్టాను, రాష్ట్రానికి ఏం జరుగుతుందో మనకు తెలుసు. మన ప్రాపర్టీలు మన చేతులు ఉంటాయా లేదో పోతాయి. దాన్ని అభివృద్ధి ఏం చేద్దాం మీరు ఆశించారు. మీరు మార్కెట్ ఇచ్చారు, తర్వాత మీరు ఇంకోటి ఉన్నారు. మీరు డెవలప్ చేస్తామంటే మీకు ఇస్తాం, చేయండి, డెవలప్ చేద్దాం అందరూ కలిసి. అన్ని కలిసి పడి ఉంటే గుర్తువల్లి వాళ్ళు అమ్ముకుంటారు కాబట్టి అన్ని ఆస్తులు పోయాయి. భారతదేశంలో ఒప్పుకుంటున్న ఆస్తులు ఏదైనా లేవు. రైల్వేలు కానీ తర్వాత డిఫెన్స్ కూడా అని చెప్పి చెప్పడం జరుగుతా ఉంది. డిఫెన్స్ కూడా ఇప్పుడు కాదు, ఎప్పుడో చక్రవర్తి కాలం డిఫెన్స్ కూడా. హైదరాబాద్ చూసానంటే నిజామాబాద్ సర్కారు ఇప్పుడు కదా. కాబట్టి దాన్ని కాపాడాలని ఎవరు కాపాడాలా? నేను అమెండ్మెంట్ పెట్టాను, 40 అమెండ్మెంట్ తీసుకొచ్చారు పార్లమెంట్ లో 40 అమెండ్మెంట్ తీసుకొస్తే దేశంలో ఉండే వాళ్ళందరూ నాకు ఫోన్ చేశారు. చంద్రబాబు మంత్రి ముస్లిం మంత్రి ఉన్నాడు ఫరూక్ అని చెప్పి నాకు ఫోన్ చేశారు. ఆల్ ఇండియా పర్సనల్ లా బోర్డు కూడా ఫోన్ చేశారు. ఆల్ ఇండియా పర్సనల్ లా బోర్డు అక్కడ నుంచి 10 సార్లు ఫోన్ చేశారు. దాని ఏదైనా రకాలు కాపాడడం దేశంలో చంద్రబాబు తప్పితే ఎవరు కాపాడలేడు. నితీష్ కుమార్ చంద్రబాబు చెప్తే నిలబడుతుంది, నిలబడితే ఒక్కడు వస్తుంటే బిల్లు పాస్ అయిందంటే బజారు పడతాము. దాంట్లో ఏముంది? అన్యాక్రాంతంగా ఇతర మతస్థులను మెంబర్ చేశారు. గౌరవాలు కానీ ఇస్లామియా వాళ్ళు కూడా తీసుకొచ్చి పెట్టారు. అది వాళ్ళు ముస్లింలు బైకాట్ చేశారు. ఎవరు ముస్లింలు కాదు కాబట్టి వాళ్ళు కూడా జత చేయమని చెప్పడం జరిగింది. ఇది అన్యాయం అని చెప్పడం జరిగింది. తర్వాత 2 రోజులు ఇద్దరు రాత్రి మొదలు ఫోన్ చేశారు. తర్వాత మన పార్లమెంట్ మన పార్టీ మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, సార్ ఇట్లా జరుగుతుంది పార్లమెంట్, ఈ రోజు బిల్లు పాస్ అయిందంటే ఎవరు బిల్లు మూవ్ చేశారు, డిస్కషన్ జరుగుతూ ఉంది.
డిబేట్ లో చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. డిబేట్ లో చాలా మంది దేశంలో ఉండే ముస్లిం సోదరు మనోభావం దెబ్బతినే పరిస్థితి వస్తుంది. దీన్ని మీరు తప్పనిసరి కాపాడారని చెప్పి చెప్తా ఉన్నారు. కాబట్టి వేరే ఏదైనా దీన్ని మనం కాపాడకపోతే చాలా నష్టపోతాం సార్ అని చెప్పారు. అప్పుడు నేను విజయవాడ నుండి షిబ్లీ ఫారూక్ గారు, తర్వాత ముఫ్తీ సాహిబ్ గురించి, అదేవిధంగా బొమ్మూరు శివన్ కూడా పిలిపించి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పి చెప్పారు. అప్పుడు మీ వాసు శ్రీనివాసరెడ్డి కూడా ఫారిన్ బ్యూరో మీటింగ్ ఉన్నాడు. ఆయన కూడా ఆవేదన వ్యక్తం సార్ మేము కూడా ముస్లింలు మీరు ముఖం చెప్పారా, నాకు కూడా మళ్ళీ నన్ను అడుగుతారు, నేను వస్తానని చెప్పి ఆయన కూడా వచ్చాడు సీఎం తప్ప. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పించి ఆయన అంతా క్లియర్గా చెప్పిన తర్వాత ఆయన ఫోన్ చేసి చెప్పారు, తెలుగుదేశం పార్టీ కూడా దీనికి వ్యతిరేకము, జేపీసీకి పంపండి, జాయింట్ పార్లమెంట్ కమిటీ గారిని పంపండి, లేకపోతే మిత్రాలను చేరి, లేకపోతే ఇంకో కమిటీ గారిని పంపండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన తర్వాత అది చేసి తీసుకుపోయి లేకపోయే పరిస్థితి లేదు. ఆ రోజు పాపం ఆ పిల్లలు షిబ్లీ వాళ్ళు కూడా చాలా కష్టపడ్డారు. వాడు ఇప్పటికప్పుడు నాకు ముస్లిం సోదరులు దొరకలే సార్, చంద్రబాబు దగ్గర చూసుకున్నామంటే ఒక జత చేసి పాప 10 మంది పిలుచుకుంటే ఆ రోజు ఫోన్ చేసి చెప్పాం, చంద్రబాబు నాయుడు గారు ఇది మీరు కానీ మిత్రాలను చేసుకుంటే జేపీ పార్లమెంట్ కమిటీ గారు పంపండి, కానీ మీరు కూడా ముస్లింల మనోభావాలు విచారణ చేస్తే మేము సహించేది లేదని చెప్పడం జరిగింది. కాబట్టి ఆ బిల్లు చెప్పింది, లేకపోతే పోయేది కాదు. మరి దీనికి ఎవరు కారణం? అదేవిధంగా సిఎన్ఏ జరిగా సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ ఆయన పాస్ చేయాలా జగన్మోహన్ రెడ్డి? పార్లమెంట్ ఉందని చెప్పాడు కదా, పాస్ చేశాడా లేదా? తిరుగు తలాక్ గురించి ఆయన పాస్ చేశాడు. మరి ఆయన ప్రశ్నించలేము, ఎందుకు ప్రశ్నించారు? ఇప్పుడు 2019లో దాదాపుగా ఈ రాయలసీమ జిల్లాలకు 60 కోట్ల రూపాయలు ఇచ్చింది. 60 కోట్ల రూపాయలు షాదీఖాన్లు కానీ, మసీదు మరమ్మతులు కానీ, మసీదు కానీ ఒక కడప నుండి 40 దానికి ఇచ్చారు. 40 ఇచ్చిన తర్వాత మా ఊడు డిప్యూటీ సీఎం అయినాడు, ముఖ్యమంత్రి కూడా రాష్ట్రం రాయలసీమలోని జిల్లాలకు ఇచ్చిన డబ్బులు మొత్తం న్యాయ పైసలు రిలీజ్ చేయాలి, వస్తానికి మొత్తం అన్ని క్యాన్సిల్ చేశాడు. వాళ్ళకే కాదు, చంద్రబాబు నాయుడు ఆరోగ్యం బాగాలేకపోతే ఎవరైతే సీఎం రిలీఫ్ ఫండ్ ఉన్నాయో దాదాపు 7,000 మంది కూడా రిలీఫ్ ఫండ్ పోయినాడు. ఇంత దుర్మార్గం. ఆరోగ్యం బాగాలేకపోతే డబ్బు రిలీజ్ చేస్తే చెక్కులు ఇస్తే అవి కూడా ఆఫీసర్ చెప్పి ఫిల్ చేయించేశాను. ఆయన ఒక ముఖ్యమంత్రి. ఈయన కాక నేను నిజానికి వచ్చినాడు, ఎవరు గ్రామంలో కొట్లాడుకున్నాడు, సచ్చినారు. ముఖ్యమంత్రి వచ్చినాడు, ప్రజలు ఎట్లా ఉన్నారు, ప్రజల ఆరోగ్యాలు ఎట్లా ఉన్నాయి, వర్షం పడింది, రైతుల పరిస్థితి ఎట్లా ఉంది, మేము వచ్చి చెడ ప్రజల గురించి అడుగుతాడా, హత్య జరుగుతుందని చెప్తారా? దాని గురించి ఎందుకు? నేను వినుకుంటా, నేను కూడా పోయినా, ఆయన కన్నా ముందు నేనే పోయినా. వినుకుంటారు, ఇద్దరు వాళ్ళు కొట్లాడుకున్నారు, అదేదో ఇటున్నారో దాని గురించి ఇక్కడ చెప్పకూడదు. నేను అడిగా మా ముస్లిం సోదరులే ఆంతరికాడుగా, ఏం క్యాన్సర్ పోయినాడు, కాలమే వచ్చాడు సార్, ఏం కాదు మరి వచ్చింది వచ్చి బాగా ఆ విషయాలన్నీ ఆయన పోయి దానికి ఎదురాడిపోయి రాజకీయం చేయడం. 36 మందిని హత్య చేశారు. ఎవడే వాస్తవంలో పెట్టి మీకు అమ్మఒడి ఓడిదే, నీకు అది పడిందే అని అంటాడు ముఖ్యమంత్రి చేసినవాడు. కాబట్టి ముఖ్యమంత్రి కరెక్ట్, రాష్ట్ర 10,00,000 కోట్ల రూపాయలు 12 కోట్ల రూపాయలు అప్పుంది. ఎవరు తీర్చారా? ఎవరు ఇవ్వాలి డబ్బు ప్రభుత్వానికి? ఎంత కష్టపడాలా? హైదరాబాద్ కాదు మనకుండే, హైదరాబాద్ వెళ్ళిపోయారు మనకు. ఎట్లా హైదరాబాద్ ఎట్లా డైమండ్ అన్నారు పోయింది వచ్చే నుంచి. ఇప్పుడు మనకి సంపద సృష్టించాలంటే చంద్రబాబు నాయుడు గురించి ఎవరు సృష్టించే సంపద? కాబట్టి సంపద సృష్టిస్తేనే కదా. ఇప్పుడు బొగ్గోడు గురించి నేను నిన్ననే కాదు సీఎం గారి కార్యక్రమం మీటింగ్ పెట్టాను. నాకు కలెక్టర్ గారి మీటింగ్లో పెడితే అన్ని డబ్బులు విత్డ్రా చేశాడు. అన్ని డబ్బులన్నీ నవరత్నాలు డైవర్ట్ చేశాడు. సప్లై చేస్తామని చెప్పినాడు, బడ్జెట్ సప్లై చేయలే. సప్లై చేసే ఎస్టీ ఫండ్స్ అన్ని తీసుకొచ్చి మాకు ఎస్సీలకి ఏమిటో దాన్ని డైవర్ట్ చేశాడు. అన్ని ఫండ్స్ అన్ని డైవర్ట్ చేశాడు సార్. నవరత్నాలు 25,000 ఎకరాల అసైన్మెంట్ కూడా పంచుకున్నారు వాళ్ళు. పొంగూరు ఎమ్మెల్యే ఆయన రామచంద్రారెడ్డి గారు రాష్ట్రంలో 25,000 ఎకరాల అసైన్మెంట్ నమ్మడి గారు పేదలకు చెందాల్సింది, మనందరికీ చెందాల్సిన పేదవారికి చెందాల్సిన భూమి అంతా అసైన్మెంట్ అంతా రిజిస్టర్ చేసుకున్నారు. దాన్ని మళ్ళీ రెవెన్యూ సదస్సు పెట్టి తీసి మళ్ళీ పేద ప్రజలకు అందజేయండి అని చెప్పి చెప్పడానికి అదే అన్న ఒక్క 45 రోజులు పెట్టారు దాన్ని. రండి మీరు పోండి. కాబట్టి మీరు సలహా ఇవ్వండి, ఏం చేద్దాం. ఇప్పుడు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉద్యోగం ఉంది, ఏం చేద్దాం, మీరు సలహా రావాలా అన్న 56 మంది సలహాదారులు చూపించాడు ముఖ్యమంత్రి. ఒక్కడు ఒక సలహా చెప్పలే. ఒక్కొక్కడికి 3 లక్షలు జీతం, కారు. ఎవరు సొమ్మది? ఎవరు డబ్బది? సలహాదారుడు ఎవరో సలహా చూశాడు, ఒక సలహా చూద్దామని. సరే ఎవడో ముస్లిం పెట్టాడు, ఒక సలహాదారు జరుపుకొని వాడు ఎవరు సలహా ఇచ్చాడు, మా చేద్దాం పనులు. ఒక్క సలహా కూడా లేదు, ఒక సలహా పాటించలే. కాబట్టి ఈ రకంగా మీకు ఇక్కడ ఒక్కొక్కటి సలహా లేమా, మనం ఏం చేద్దామని ఆలోచించింది.
దాన్ని ఏ రకంగా వజా అవుతాయి विनोद पत्रकों का बोले विनोद पत्रकों चंद्रबाबू नायडू लेके ऐसे अखबार वाले आपको बोले क्या बोले सर सियासत देखने वाले थे एतमाद वाले थे हमको एक रिप्रेजेंटेशन दिए चंद्रबाबू नायडू 30-35 साल से अब बच्चे की शादी हो रही गवर्नमेंट हैदराबाद में तो गवर्नमेंट से फंड दिया चाहता शादी करना चाहता तेलुगु में बोलो फारूक भाई చంద్రబాబు నాయుడు గారిని ఆ పేపర్ ముందు పేపర్ నుంచి రిటర్న్ మనకు సర్వే చేశాము. సర్వే చేస్తే ఆడపిల్లలు పెళ్లి కావడం వస్తున్నది. పేద పిల్లలు ఎదురుగా ప్రభుత్వం ఆదుకుంటే కానీ కాదు అని సరే ఆలోచన చేస్తామని చెప్పి సాయంత్రం పూట పిలిపించారు చంద్రబాబు నాయుడు. పిలిపించి ఏం చేద్దాం ప్రభుత్వ సాయం చేస్తారు చేయమని చేద్దాం. ఆ రోజుల్లో ఇప్పుడు కాదు కనీసం చేస్తే బాగుంటుందని సార్ ఇంట్రడక్షన్ చేద్దాం 10,000 మొదలు పెడతామని సరే 10,000 ఇచ్చి బేజల్స్ వాళ్ళకి కావాల్సింది వాళ్ళు ముస్లిం ఆచారాలకు ఏదైతున్నాయో తర్వాత వాళ్ళకి కావాల్సిన పంట సామాన్లు తర్వాత ఖురాన్ షరీఫ్ గురుఖా ఇవన్నీ మనం ఇచ్చి పెళ్లి చేశాం. అది డెవలప్ అయిపోయేందుకు దూరం పదం వచ్చింది. ఈయన 50,000 ఇస్తే 50,000 చంద్రబాబు నాయుడు ఇస్తే ₹1,00,000 ఇస్తాడు. తర్వాత గడిచింది మన పాదయాత్ర చేస్తాం ఎక్కడైనా ఇచ్చాడని చెప్పాలి. అక్టోబర్లో దాన్ని ఇతర అంశాలు పెట్టాడు. 10వ తరగతి చదవాలా జిల్లా నుంచి ఈ జిల్లా పెళ్లి కొడుకు ఆ జిల్లా కాదు ఆ జిల్లా పెళ్లి కూతురు ఆ జిల్లాలో ఉండకూడదు ఇతర రాష్ట్రాల పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఉండకూడదు ఇవన్నీ అంశాలు పెట్టి ఆడిస్తాయి. అసలు సాయకులు పేదవాళ్ళు పిల్లలు 10 తరగతి అమ్మాయి కావాలా అబ్బాయిని యాడ్ కావాలా ఏదో గొడవ పని లేకపోతే లేబర్ పని లేకపోతే రోజువారి పని మీద బతికేటూ ఎక్కువ అటువంటి వాళ్ళు పెళ్లి కోసం ఇస్తే ఏం చేయాలి. దాని గురించి చంద్రబాబు నాయుడు గారు నేను ఆయన ఏది కాబట్టి ₹1,00,000 ఇస్తామని చెప్పాను. నేను తప్పకుండా పాటిస్తాం. మీరు అప్లికేషన్ పెట్టుకుని ఆడపిల్లలు ఎవరైనా ఉంటే ఉన్న ద్వారా లేకపోతే మైనార్టీ ఆఫీస్ ఉంటుంది బసాలు చేస్తే ఇస్తాం ₹1,00,000. అదే కాకుండా హజ్ పేరులో కూడా చంద్రబాబు నాయుడు గారు గతంలో అంశాలు పెట్టాడు. ఆదాయం ఎక్కువ ఉండే వాళ్ళకు ఆదాయం తక్కువ ఉండే వాళ్ళకి చెప్పి దానికి ₹8,000 ఇచ్చి ఇవ్వకుండా వదిలేసి వెళ్ళిపోయినాడు. ఇప్పుడు ₹8,000 రాష్ట్రం నుండి ఎవరైతే హజ్ పేరు వచ్చిన వాళ్ళు ఉన్నారో గతంలో ఆ ప్రభుత్వం వారికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాస్తవం దాని గురించి మాట్లాడుతున్నాం. ఆ సీఎం ఉంది త్వరతగతిన ఒక 10-15 రోజులు తప్పకుండా ఎవరికి కావాలో రాష్ట్రం 30,000 60,000 అందరికి ఇస్తాం. మళ్ళా భవిష్యత్తులో పోయే వారికి మాత్రం ₹1,00,000 ఇస్తామని చెప్పి తెలియజేస్తాం. భవిష్యత్తులో పోయే వారికి అందరికీ చంద్రబాబు నాయుడు ₹1,00,000 విజయవాడ హజ్జు చూసుకోలేదు. కానీ విజయవాడలో ఎంపీలకు 20 కోట్లు ఇచ్చా హజ్జు పెట్టడానికి. ఆయన మొత్తం ఇనాగ్రేషన్ చేసుకున్నాక 10 కోట్లు కూడా వేయాలి. ఆ 5 ఏళ్ళు కట్టింది అయిపోయింది కదా. కడప దృష్టి ఏం చేశారా కరోనా తీసుకొచ్చి పేషెంట్ బాధిస్తున్నారు. మీకు తెలుసు కదా అందరికీ. దాన్ని ఎవరు అభివృద్ధి చేయాలి జిల్లా కూడా నిధులు ఎవరు చేయాలి. మళ్ళీ ఈయన పేరు 1000 మీదలో మన పుట్టాల నర్సిరెడ్డి పేరు మీద చేయాలి. చేస్తాను తప్పకుండా. నాకు కూడా ఒత్తిడి వస్తున్నాయి. చంద్రబాబు చెప్తా ఉన్నారు అది కంప్లీట్ చేశారని మైనార్టీ ఆఫీస్ పెడదాం. అక్కడ మైనార్టీ చెందిన ఆఫీసులు ఏదైతే ఉన్నాయో ఉద్యోగులు కానీ బొబ్బోడు కానీ తర్వాత మన మైనార్టీ ఫ్యాన్స్ కానీ అంటే ఆఫీసుని ఇక్కడ పెడితే జనం వచ్చి పోతా ఉంటే అక్కడ మసీదు కూడా వచ్చాడు. మసీదు కూడా కట్టా ప్రార్థన చేసుకుంటారు ముస్లిం సోదరులు ముగ్గురు వచ్చిన వాళ్ళని చెప్తే ఆడ 5 ఏళ్ళు ఏం చేయాలి. ఆయన ఏం చేసేట్టు ఆయన ముఖ్యమంత్రి కాబట్టి మన బాబు ఏం చేశాడు. ఏమవుతున్నాము పేద ముస్లింలకు ఏముంది మన దగ్గర చూడండి ఏమన్నా దగ్గర ఉన్నాయి. మన దగ్గర రికార్డు దగ్గర ఒక 198 మంది మన పేదవాళ్ళం పేరు మీ నాచారి గురుమత్ హమారే పాస్ మన దగ్గర ఉంది. అది తప్పని చేయలేదు. మన దగ్గర మిగిలింది అదే. కాబట్టి మన బాగోగులు మన సంక్షేమం మన కోసం కాపాడేవాళ్ళు కావాలి. ఆ రోజు హైదరాబాద్ కాపాడే కాబట్టి ఈరోజు హైదరాబాద్ జరిగింది. ఎక్కడికి హైదరాబాద్ కాబట్టి ఈయనంత క్రిమినల్ ఇవ్వడాడని చెప్పి వాట్సాప్ ఉంది మీకు చూపిస్తా కావాలంటే. నేను చెప్పింది కాదు. ప్రపంచంలో ఏడో రాశాడు. నేను చెప్పిన వాట్సాప్ పిల్లలు చెప్పేశాడు. అలాంటి ముఖ్యమంత్రి దేశంలో కాదు యోగి ఆదిత్యనాథ్ తర్వాత ఈయనట మన చెప్పినాడు. నేను చెప్తే ఒకసారి మెసేజ్లో మన పేరు తాగండి మన బాధ్యత. కాబట్టి మన అభివృద్ధి చేసేవాడు ఆలోచించేవాడు కాపాడేవాడు పెద్దలు ఉన్నారు. అటువంటి చూసుకోవాలి. కానీ ఇలా పని చేసి పెట్టాలి ఏం పని చేశాడు ఒక పని. నేను చెప్పే కదా మసీదులకు డబ్బులు ఇచ్చాము 60 కోట్లు. మసీదులకు మీ ఊరు వెళ్ళిపోతానా చంద్రబాబు నాయుడు వెళ్ళిపోతాను మీకోసం మార్పాడు ఇచ్చాడు. సాధికార కాన్స్టిట్యూషన్ గారు మొదలుపెట్టి నేనే మొదలుపెట్టాను.
ఎవరైనా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు 1986లో ఈ కడప సైనికాల ఫౌండేషన్ వేశారు. నేనే వచ్చా. కాంప్లెక్స్ కట్టించానా కడపలో? కర్నూలు కాంప్లెక్స్ కట్టించాం. ఇక తెలంగాణలో చాలా అడిగి తెలంగాణ లేదు. ఎక్కడ కాంప్లెక్స్ కట్టాడేమా? మీరు ఒక్కడు రాస్తుంది చెప్పండి. కాంప్లెక్స్ కట్టిస్తాం. నర్సంపేట కాంప్లెక్స్ ఏం చేశాను? సుప్రసాద్ చూసుకోవాలన్నప్పుడు నేనేస్తే ఆ పరువులు ఇచ్చాడు. సభేసి రోడ్డు మీద ఇబ్రాహిం ఫోటోలు కూడా ఇచ్చాను కదా. తెలుసు దాదాపు 8 కోట్లు 30 కోట్లతో కాంగ్రెస్ కట్టాలి. పాపం ఆయన దొరుకుతుంటున్నాడు శివప్రసాద్ గారు. మీరు పొద్దున్న కాంగ్రెస్ చూపించండి, స్థలం చూపించండి. జీతం వెళ్ళదు. మనం చేయకపోతే భవిష్యత్తులో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నాయకులు మళ్ళీ ఉండాలా? లేకపోతే జగన్ లేకపోతే మన ఆస్తులు పోతాయి. ఇప్పుడు ప్రభుత్వం కూడా చెప్పేశాడు. మన మక్కుడు కూడా ఎవరు కాపాలా? ఎవరు కాపాలగాలి? మనమే కాపాలగాలి. మన బలీలు మన దగ్గర శక్తి లేదు, ధైర్యం లేదు. మన దగ్గర ఏముంది? మన దగ్గర అంత పేదవాళ్ళం కాబట్టి మన ఆస్తులు మనం కాపాడుకుంటే ఏదో చేయగలుగుతాం. కానీ మనం అభివృద్ధి చేయడానికి ఏం కార్యక్రమాలు కావాలి? కార్యక్రమం రాయండి. మా వాట్సాప్ ఇవ్వండి, చెట్ల ద్వారా ఏంటి ఇది చేస్తే బాగుంటుంది చెప్పి మనకు అయితే ఇద్దరునే కొంతమంది సబ్మిట్ చేస్తున్నారు. అన్ని ప్రభుత్వాల వారి పండుగ నుంచి కానీ పిల్లలు కానీ కరువు దాదాపు 5 లక్షల రూపాయలు మన కంపెనీ కట్టించాం. కడపలు కట్టించాం. మొత్తం కట్టిస్తాను నేను. మళ్ళీ నా దగ్గర వచ్చాను అన్నది మిగతా దగ్గర బాగుంటుంది చెప్పి ఆ రోజు శ్రీరామచంద్ర బాబు ఆయన ఎమ్మెల్యే వరకు నాకు పట్టుబట్టాడు. చెప్తాను కానీ ఫోర్కాస్ట్ కాంప్లెక్స్ కట్టేవాళ్ళు. మెడికల్ కాలేజ్ ఇప్పారా? ఇంజనీరింగ్ కాలేజ్ ఇప్పారా? మన కడపలు ఎవరైనా ఉంచుకున్నారా? మీరు కొట్టాడుతూ దాన్ని కోరుకున్నారు. ఎవరు కాలంలో రాష్ట్రంలో ఎంతమంది మేరకు ఇచ్చినాడే చంద్రబాబు నాయుడు కాపాడుకుంటున్నారు నాతో సహా. మరి ఇక్కడ మంచి కార్యక్రమం జరిగినప్పటికీ ఎవరు ఇచ్చిన కాలేజీ గవర్నమెంట్ కాలేజ్ తీసుకొచ్చి అప్పులు తీసుకొచ్చి దాని మీద ఎవరు అప్పులు తీసాలా? చాలా సమస్య ముఖ్యమంత్రి వచ్చి మాట్లాడడం చెప్పినట్టు మసీదులో కుడి చేయాలి అంటే ఆయన నిజానికి వచ్చినప్పుడు ఏం మాట్లాడాలా? మాజీ ముఖ్యమంత్రి వర్షాలు బాగుపడి పంటలు వేసుకోండి, రైతులు బాగుండాలా, సుభిక్షంగా ఉండాలా, మనం అభివృద్ధి చేస్తున్నాము, రాష్ట్రం అభివృద్ధి చెందాలి చెప్పాలి. నువ్వు ఎందుకు ఉండేది? అసెంబ్లీకి రాలే. మేము అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు 2014లో 19లో 23 మందితో నేను పోతే ఆ సత్య అంతా మీరు ఏం మాట్లాడారా? ఏడని జిల్లాను నేను వెళ్ళాలన్న చేయడం అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు ఒక్కరు ఏం మాట్లాడకూడదు. నేను ఎవ్వరు ఏం మాట్లాడదు. వచ్చాడు, ప్రమాణ స్వీకారం చేశాడు, అయిపోయినాడు. మరి 11 మందితో 11 మంది ఆయన మళ్ళా అపోజిషన్ లీడర్ స్థాయి గారంట. నేను లేరు డబ్బు లేదు. ఆ 2 లక్షలు 3 లక్షలు లేకుండా చచ్చిపోతావా? మన పేపర్ నుంచి చూసాము. 1000 మంది కావాలంటే ఆయన ట్రైనింగ్ కాపలాకు 1000 మంది అన్న ఒక ఊరు కావాలంటే తినేవాడు పెట్టారా? ప్రభుత్వం పెట్టాలన్నా 1000 మంది పోలీసులకి వాళ్ళ కుటుంబం ఏమో అదేమి ఒక గ్రామం అయితే ఎందుకు నువ్వు ఏం చేసావని ఏమైనా అభివృద్ధి చేశావా? నేను పోయినారు గడ్డిపోటు నీళ్ళు వచ్చాయంటే తెక్కాయ కూడా ఇచ్చారు. శ్రీశైలం పోయేసి మేము నీళ్ళు వచ్చాయంటే ప్రమాణ నీళ్ళు వచ్చాయి. దాని గురించి మాట్లాడు. దాని గురించి ఉంటే 19 వాటి చేస్తే రాయలసీమలో సంస్కృతి కొట్లాడుకుంటున్నారు, మన కాపాడు చేస్తుంటే జరుగుతూ ఉన్నాయి. అది దాని గురించి మన సంబంధం కాదు. మన అభివృద్ధి గురించి మాట్లాడాలి. కాబట్టి నేను ముఖ్యంగా నేను చంద్రబాబు నాయుడు గారు నిన్న పార్లమెంట్లో నా బొబ్బిళ్ళు కాపాడకపోతే మన పరిస్థితి ఏమి? నాకు పాపం ఆరిడే ముస్లిం లాభోడు పర్సనల్ లాభోడు ఎన్నిసార్లు చేశారు పాపాలు. ఆ పాప షెడ్యూల్ కూడా నిద్రపోలే. వాళ్ళు పోయి కేసారు నాకు రాలే. మా ఎంపీ 10 సార్లు పొందించి రావడమైంది. మా ఇల్లు ఏమైంది నా డిస్కషన్ జరుగుతాను. చాలా హార్డ్గా డిస్కస్ జరుగుతుంది. అప్పటికప్పుడు పోయినాం. నాతో పాటు పాపం చెప్పి కదా శ్రీనివాస్ రెడ్డి వాసు పార్టీ ప్రెసిడెంట్ ఆయన కూడా వచ్చాడు. కడపలో కూడా చాలా మంది ఉన్నారు. నేను కూడా వస్తాను, నాకు కూడా పడతారు అయిపోయింది. ఆ రకమైన కమిట్మెంట్ ఉంది మన వాళ్ళ దగ్గర. కాబట్టి ఇది కాపాడినవాడు చంద్రబాబు నాయుడు గారు. నాకు అక్కడ చాలా మంది కూడా అప్రిషియేట్ చేశారు. ముస్తాఫాలి పొద్దున ఫోన్ చేశాడు. నాకు పార్గా చెందిన చంద్రబాబు నాయుడు చెందిన హైదరాబాద్ మిల్లే ఎందుకు లేకపోతే ఎంత దుర్మార్గమైంది ఇది. ఇండియాలో ఉన్నాం కాదని కాదు. కానీ దానికి ఒక్కడు మతపరమైంది. మతానికి సంబంధించింది మన మసీదులకు, మన దర్గాలకు, మన విగ్రహాలకు కాపాడుకోవడానికి వాళ్ళ ఏం ఉంటుంది, వాళ్ళ ఆబ్జెక్ట్ ఉంటుంది. దాన్ని బట్టి మనం పనిచేయాలి. పంచాయత్ మొత్తం ఏమవుతుంది? దాన్ని ఆపరేషన్ తీసి పారేసినారు. ఎందుకు పెద్ద పేరు పెట్టారు? అంత పెద్దది ఏదేమైనా సరే అది ఉంది కాబట్టి దాని గురించి మనం ఎక్కువ మాట్లాడడానికి కాదు. దాన్ని కాపాడినాం కాబట్టి మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని అప్రిషియేట్ చేయాలా, మీరు ధన్యవాదాలు చేయాలి.
నేనే కాదు దేశంలో చెప్పినారు ఫోన్ చేసినారు. ఆ రకంగా మన ప్రభుత్వం సాగుతుంది. ఇంకా స్థానిక విషయాలు చెప్పారు, అన్న చూసుకున్నారు. అంత న్యాయవాదులు కూడా వచ్చారన్న వారు కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అడిగినారు. ఇప్పుడు దానికి లెటర్ రాస్తే దాని పాటు మేము కూడా ఎందుకంటే నేను కూడా ప్రభుత్వం మాట దానికి పంపిస్తాను, ఎంత కావాలో రాస్తే నేను చేద్దాం. కాబట్టి ఇది చాలా మంచి ప్రోగ్రాం చెప్పాలి. ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి చెప్తే చాలా ఉన్నాయి. 40 సంవత్సరాల క్రితం మనం ఏం చేసినామో చెప్తే అందరూ మాకు బాగా తెలుసు. ఈరోజు తెలుగుగా రావడానికి ఎంత కష్టపడి నాకు తెలుసు, ఆ మానవులు తెలుసు. వచ్చేదేమే తెలుగులో రావడం వల్ల మనకు ఆ కాలం రావడం, ఆ కాలం ద్వారా కేసీఆర్కు పొద్దుకు గాలికి నీళ్ళు వస్తాయంటే అక్కడి నుంచి వెలుగుడి వచ్చి రావడం. అలా ఎట్టి రావడం లేకపోతే వచ్చేదేమేమి కొండ ప్రాంతాలు బాగుపడమే, మన జీవితాలు బాగుపడమే. ఇప్పుడు అందరూ సుఖంగా ఫ్యాక్షన్ మానుకొని హాయిగా ఉన్నాం, సంతానం చేసుకోవాలని గడిపించారు. దాని ద్వారా నీకు పాలించుకుంటాం పోటీ ద్వారా ఏదో లేని ఏర్పాటు చేశాం. ఆ రోజు దాన్ని ఫస్ట్ జ్ఞాపకం అయ్యగడ్డి గారు, మొదటి సుబ్బారెడ్డి గారు కృష్ణాని ఫస్ట్ మళ్ళించేటప్పుడు కృష్ణమూర్తి గారు వాళ్ళిద్దరు పోతా ఉన్నారు. వాళ్ళిద్దరు పోతా ఉంటే కృష్ణమూర్తి అలిగినాడు, నేను మంత్రి పెట్టుకుని నన్ను వాళ్ళు ఎట్లా చెప్తాను. అప్పుడు లేదు నేను చెప్పినాను పెద్దలు వాళ్ళిద్దరు పోతానని. అప్పుడు రామచంద్రరావు ఉండి సార్ ప్రోటోకాల్ ఉండాలని ప్రోటోకాల్ సార్ ఆ పెద్దలు ఆ రోజు లేదు పాపం ఫిక్స్ చేస్తారు. అయ్యగడ్డి గారు, మొదటి సుబ్బారెడ్డి గారు పెద్దల కృషి, మనం అందరి కృషి ఈ రోజు వచ్చిందంటే ఆ దాని బేస్ కూడా కారణం కృష్ణా వాటర్ రాని కారణం ఎన్టీ రామారావు గారు. ఆ రాకేలా రావడం వల్ల ఈరోజు పంటలు పండించుకుంటాడు, తాగడానికి నీళ్ళు జరుగుతున్నాయి. ఏమంటే అవి జరిగింది కాదు. మనం చాలా విషయాలు మీకు తెలుసు, చదువుకున్న వాళ్ళు విద్యావంతులు ఉన్నారు, చాలా రిప్రజెంటేషన్ ఇచ్చారు, లోకల్ ఇష్యూస్ కూడా ఇచ్చారు. అన్నున్నాడు పెద్ద కొంచెం ఒకసారి వస్తే చంపర్ వస్తారని కూర్చొని ఆ హచ్చిపోయే వాళ్ళు అడిగారు. ఒక్కసారి నీళ్లకు కుందు పెన్న అనుసంధానం ప్రొద్దుటూరు నీళ్ల కోసం అదేనా పొద్దుటూరు నీళ్ళు కావాలంటే అది అనుసంధానం నీళ్ళు తెచ్చుకోవాలా? అది ఒకటి వస్తే ఉంటే చంద్రబాబు ఉంటే ఇంత ముఖ్యమంత్రి చేయొచ్చు కదా గతంలో ఉండేటోడు. ఒక్కసారి నియంత కాడికి ఎవరు బాగోదు. 60 కోట్లు ఇచ్చారు ముగ్గురు కూడా చెప్పారు. నా సాయం పడుతుంది గొడవపడారు. సొంత ఊరు వాళ్ళ పెద్ద ఫ్యామిలీ ఆయన ఫైనాన్స్ మినిస్టర్ రేజ్ చేసుకోకపోయాడు. కాబట్టి ప్రజలు గమనిస్తారు, పనిచేసేవారికి కొట్టేస్తారు, పని సరే చూపడి దానికి ఎవరైనా కొట్టేస్తారా? ఎందుకంటే మనం ఈ వయసులో కూడా కొట్టేసినాం. నాకు 70 సంవత్సరాలు నీతికి నిజానికి కట్టుబడి ఉన్నాం. కాబట్టి పార్టీ అడ్డుపెట్టుకున్నాం. కాబట్టి గుర్తించింది. 20 సంవత్సరాలు మంత్రిగా ఉన్నట్టే 3 సార్లు 4 సార్లు మంత్రి చేశారు. ఒకసారి మన డిప్యూటీ స్పీకర్ చేశారు, మన కౌన్సిల్ చైర్మన్ చేశారు. నేను అవకాశాలు చదవడానికి వచ్చాను. తెలుగుదేశం 2 రోజులు పవర్లో ఆ అవకాశం చదవ కల్పించారు. ఏదో కార్యక్రమం కాబట్టి వారి ధనదారులుగా ఎన్టీ రామారావు ధనగా ఈ కార్యక్రమం చేశారు. వచ్చింది కాబట్టి లేకపోతే అభినంతా వచ్చారు. పెరుగుడు రావడం, హైదరాబాద్ రావడం మహా అదృష్టం బాగుంటారు. దాని ద్వారా రోడ్డు వచ్చింది, అలగూరు వచ్చింది, బుద్ధిపడు దాని పేరు బ్రహ్మసాగర్ పెట్టారు. విన్నారు కదా బ్రహ్మసాగర్ అడ్డు తెచ్చా. మీరు ఒక ప్రయాణం కడప జిల్లాకు నీళ్ళు వస్తాయని చెప్పి జలదురాశ ఫౌండేషన్ వేశాడు. ఈ ముఖ్యమంత్రి వచ్చి మాజీ ముఖ్యమంత్రి శిలా పథకం మిగిలింది. నిన్న అడుగుతున్నారు కడప జిల్లా వాళ్ళు మాకు నీళ్ళు వస్తే మాకు తాగడానికి నీళ్ళు వస్తాయి దువ్వూరుకు, తర్వాత బెదుకూరు కానీ ఆయన అడగాల్సింది ముఖ్యమంత్రి శిలా పథకం వేసాడు పోయాడు. ఇప్పుడు బాధ్యత ఇలా మనకు వచ్చింది. ఏదైనా సరే బాధ్యతను నిర్వహిస్తాం, దాన్ని కట్టుబడి ఉంటాం. పార్టీ విద్యార్థి పనిచేయడానికి. కాబట్టి చాలా స్కామ్ గురించి చెప్పాలంటే ఏమని చెప్పాడు కదా, స్కామ్ గురించి మాట్లాడుతుంది అవసరమే లేదు. దోపిడీ గురించి మాట్లాడడానికి లేదు. అంతకుముందు 1 లక్ష కోట్లు, ఇప్పుడు 4-5 లక్షల కోట్లు వేశారు. ఇంకా దోపిడీ గురించి మాట్లాడతారు. 20 లక్షల 1000 ఎకరాలంటే మీరు వేసుకోండి. ఇంకా 19,000 కోట్లు ఎక్సైజ్లో వెళ్ళినాము. వీళ్ళు లేకుండా ఇసుక కారణం చేశారు. ఇది చాలా ఉన్నాయి. అలాగే మంచి పని చేయండి, ఏదైనా చేద్దాం. మీరు మంత్రిమూల వాళ్ళు ఉన్నారు, 3 స్థలాలు ఉన్నారు, మీరు గుర్తించండి. వాళ్ళు మంచి స్థలం తీసుకున్నాం. కమర్షియల్ కాలం చేద్దాం. జీవితాంతం అంతా బాగుపడతారు, మంచి పేరు వస్తుంది. మనం ఉంటాము పోతాం, చరిత్ర ఉండాలని మేము కోరుకుంటా ఉన్నాం. కాబట్టి
రేవంత్ రెడ్డి గారు పట్టుబట్టిన కట్టించాను. నేను ఎంపీ ఉండే కరువుకు కాంగ్రెస్ గడ్డల్లో పడుబడి కట్టించాను. రామచంద్ర అడిగాడు చెప్పాను కట్టడం కాబట్టి అన్న ఒక మంచి కాంగ్రెస్ కట్టాలా, ఆయన పేరు శాశ్వతంగా ఉండాలి. మీ స్థలం స్వీకరణ చేయండి, నేను రికమెండ్ చేద్దాం. చంద్రబాబు గారు ఉన్నారు, ఏం భయపడే సార్. డిగ్రీ కాలేజ్ కూడా ముస్లిం డిగ్రీ కాలేజ్ ముద్దు హాస్టల్ ఏర్పాటు చేసి పెడితే ఇల్లు దొరకగా రూమ్ బాడీగా ఇచ్చినాను. 0% చాలా బాధ అనిపించింది. నేను రివ్యూ చేస్తాను హాస్టల్స్లో అది ఎక్కడ కొన్ని నిజాలు నా ఆఫీసర్ కూడా పనిచేయడం సక్రమంగా పనిచేయాలా, తీసుకురావాలా. ఆ ఎయిడెడ్ స్కూల్లో టీచర్లు పోయి పిల్లలు తీసుకొచ్చి స్కూల్ చేర్పించి వాళ్ళకి స్ట్రెంత్ తరగతి జీతాలు ఇచ్చేది ప్రభుత్వం. ఇదిగా పనిచేయాలి. స్ట్రెంత్ కూడా జీతాలు ఇచ్చింది ప్రభుత్వాలు ఇస్తున్నాయి కాబట్టి పని చేయకుండా 0 పిల్లలతో కూడా చిల్లి లేక పిల్లలు అడాడిపోతూ ఉంటాయి. అది ఏదైనా సార్ చాలా సంతోషం. ఇఫ్తియార్ సార్కు శుక్రియా చెప్తాను.